నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బోనాలు అనేది హైదరాబాద్లో ఒక ప్రసిద్ధిగాంచిన ఒక మంచి పండుగ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు అంటే ఇంకా మరీ ప్రసిద్ధిగాంచింది. ఒకటి గోల్కొండ, మరొకటి బల్కంపేట, మరొకటి సికింద్రాబాద్. సో ఇప్పుడు ఈరోజు వచ్చరికి బల్కంపేట నుంచి ఈరోజు ఫస్ట్ బోనం ఎత్తబోతున్నారు. సార్ నమస్తే సార్. సో ఈరోజు మంది వచ్చరికి చైర్మన్ గారు ఉన్నారు. సార్ బల్కంపేట నుంచి ఫస్ట్ బోనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఏర్పాట్లు మొత్తం ఏ విధంగా జరగబోతున్నాయి? అంటే బోనం కాదండి, మన కళ్యాణం ఉంటుంది. ఇవాళ మనకి అమ్మవారికి ఇప్పుడు అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తాము. ఈవినింగ్ వచ్చేసి ఎదురుకోళ్ళు ఉంటుంది. ఎదురుకోళ్ళు అయినాక ఊరేగింపు ఉంటుంది అమ్మవారి బస్సీలో. ఊరేగింపు అయినాక రేపు మార్నింగ్ కళ్యాణం ఉంటుంది 10ంటికి. కళ్యాణం అయినాక అందరికి దర్శనాలు ఉంటాయి పొద్దుల నుంచి నైట్ వరకు. మళ్ళీ ఎల్లుండి వచ్చేసి రథోత్సవం ఉంటుంది, ఎల్లుండి ఈవినింగ్ 5:30కి. అంటే కళ్యాణానికి ఇప్పుడు సపరేట్ గా అందరు భక్తులకి ఫ్రీ అయినా లేకపోతే దాని ప్రైజెస్ ఉంటాయా? మాక్సిమం అందరికి ఫ్రీయే. ఒకటి విఐపి పాసెస్ ఉంటాయి, అవి కూడా చాలా లిమిట్ చేసాము ఈసారి. లాస్ట్ టైం కానీ ఈసారి చాలా లిమిట్ గా పంచుతున్నాం. అంటే ఈసారి ఈ బల్కంపేట టెంపుల్ కి ఈసారి ముఖ్య అతిథి ఎవరు రాబోతున్నారు? మంత్రి గారు వస్తారు, పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు. సో ఇంకోటి, ఈ టెంపుల్ అనేది అంబానీ వాళ్ళ వైఫ్ కూడా ఒకసారి వచ్చారంట. అంటే అంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ చుట్టుపక్కల నలుమూల జిల్లా నుంచి వస్తున్నారు కదా, అంత పెద్ద ఏర్పాట్లు చేయడానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు అన్ని అయిపోయాయి సార్? అన్ని అయిపోయాయండి. అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి అన్ని చేసాము. ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. సో ఇంకొకటి, బల్కంపేట అమ్మవారు అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. సో ఈసారి భక్తులు తీర్థ ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? ప్రసాదాలు ఆల్రెడీ 1 వీక్ 5 days నుండి అన్ని ప్రసాదాలు, లడ్డు గిడ్డు అన్ని రెడీ చేస్తున్నాము. ప్రసాదాలు ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. సో ఈ బోనాలు ఎప్పుడు సార్ స్టార్ట్? మరి బోనాలు మనకి నెక్స్ట్ వీక్ లో ఉంటాయి. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే సండే అప్పుడు మాంకల్లి బోనాలు అయినా నెక్స్ట్ వీక్ మాకు హైదరాబాద్ లో ఉంటాయి. హైదరాబాద్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, బల్కంపేట అమ్మవారి రేణుకా ఎల్లమ్మ తల్లి అయితే ఈరోజు కళ్యాణ మహోత్సవం అయితే ఘనంగా జరగబోతుంది. సో మనం చూసుకోవచ్చు. ఒకసారి బయట కూడా చాలా ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. సో మనం బయట కూడా మాట్లాడదాం. అదేవిధంగా కొంతమంది భక్తులు కూడా వచ్చారు. ఆ భక్తులు కూడా అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరినాయా లేదా, అదేవిధంగా ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారో బయట భక్తుల్ని, అదేవిధంగా బయట జరుగుతున్న ఏదైతే అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు ఎవరైతే భక్తులకి ఎటువంటి సందేహం లేకుండా అదేవిధంగా భారీ ఏర్పాట్లు అయితే చేపట్టారు. సో ఆ ఏర్పాట్లు కూడా మనం ఒకసారి గమనిద్దాం రండి. ఆషాఢ మాసంలో మొట్టమొదటి మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆషాఢంలో మొట్టమొదటి మంగళవారం రోజున అది ఇక్కడ అమ్మవారి కళ్యాణం నుండి బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మొన్నటి రోజు సండే రోజు గోల్కొండ జరుగుతుంది. 5 వారాలు ఇక్కడ బోనాలు జరుగుతుంటాయి. ఆషాఢంలో మొట్టమొదటి మంగళవారమే అమ్మవారి కళ్యాణం. అమ్మవారికి ఈ రోజు అమ్మవారి కళ్యాణానికి ముందు ఎదురుకోలు ఉంటుంది, సాయంకాలం ఎదురుకోలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కళ్యాణం జరుగుతుంటది. తర్వాత రేపు కళ్యాణం జరగబోయేది అనుకుంటే ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరుగుతుందండి. ఈ రథయాత్ర ఎప్పుడు సార్? ఈ రథయాత్ర మరుసటి రోజు ఉంటుంది. కళ్యాణం అయిన మరుసటి రోజు సాయంకాలం 5 నుండి రాత్రి 12 వరకు కొనసాగుతాయి. అదే ఈ రోజు కళ్యాణానికి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మినిస్టర్స్, ఈ ఎండోన్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఏ విధంగా చేయాలని ఆల్ డిపార్ట్మెంట్ని పిలవడము, వాళ్ళ ద్వారా ఏ వర్కులు ఎలాంటి చేయించాలనేది వాళ్ళకి సూచనలు ఇవ్వడము. దాని ప్రకారంగా అటు జిహెచ్ఎం ఆర్ఎండ్బి కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్ల ద్వారా అలా కూర్చొని ఇక్కడ సౌకర్యాలు ఎలాంటి అవసరం అన్నది దానిపైన క్లుప్తంగా మాట్లాడి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడికి వచ్చే రాబోయే జనానికి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు జనాలు వస్తూ ఉంటారు. ఆ జనానికి సరిపడే ఏర్పాట్లు, అటు ఫుడ్ కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి సౌకర్యాలు కలిగించాలని అధికారులకు ఆర్డర్ ఇవ్వడము, వాళ్ళు వెంటనే వర్కులు చేయడము అని జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం రేపు కళ్యాణం అయిపోయి 12 వరకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించడానికి ప్రోత్సహించారు. వాళ్ళు కూడా ఎప్పుడు ప్రతి ఏటా చేస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్ వల్ల అధికారులు మారినా కూడా వాళ్ళకు గైడ్లైన్స్ తీసుకుంటారు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని కంబైన్డ్గా ఉండి, అదే కాకుండా బస్సు స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్న లోకల్గా ప్రాబ్లమ్స్ రాకుండా పబ్లిక్ని, లక్షల మంది వస్తుంటారు కాబట్టి బారికేడ్స్ ఏవైతే ఉంటాయో ఇన్నో అవుట్ బారికేడ్స్కి ఇక్కడ వాలంటరీగా ఉండి గుడిలో కానీ బయట కానీ వాలంటరీగా ఉండేసి అందరూ కలిసి కోఆర్డినేటర్గా పనిచేసుకుంటే అమ్మవారి కళ్యాణాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి సార్, పలు జిల్లాల నుంచి చాలా మంది భక్తులు జనసందోషంతో వస్తున్నారు. పలు జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధిత పక్కపక్కన నైబర్ స్టేట్లో ఉన్నటువంటి జనం కూడా వస్తారు. కాబట్టి ఏదైతే అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమం అయితే ఏదో ఉన్నదో ప్రతి ఆషాఢ మాసం అయినటువంటి మొదటి మంగళవారం జరుగుతుంది.
ముఖ్యంగా అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఏంటంటే ఇక్కడ పూర్వకాలం నుండి వెలిసినటువంటి అమ్మవారు కాబట్టి మేము చిన్నప్పుడు ఇక్కడ స్థానికులము, మేము పుట్టి పెరిగి ఇదే ఊరిలో కాబట్టి మాకు అమ్మవారు చిన్నగా ఏ రూపేణా ఉండేది తెలిసి ఈరోజు ఇంత దినదినాభివృద్ధి చెందుతూ 1983లో దేవాదాయ శాఖ పోయిన తర్వాత వివిధ ప్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా దినదినాభివృద్ధి చెందడానికి అవకాశం ఏంటంటే అమ్మవారు ఇక్కడ బావిలో వెలిసిన తల్లి జలదుర్గ అని పేరు ఉన్నది. ఈ బావిలో వెలిసినటువంటి మన హైదరాబాద్ నగరం కలరా మలేరియా వచ్చినటువంటి రోజుల్లో ఇక్కడ అమ్మవారి నుండి జలం తీసుకెళ్ళి దాంట్లో వేపాకు రెమ్మలు పసుపు చల్లుకొని మనం స్నానాలు చేస్తే అవన్నీ తొలగిపోయేదని అమ్మవారి నమ్మకం ఉంది ఇక్కడ. ఆ విధంగా వివిధ జిల్లాల నుండి వస్తారు. గతంలో ఈ ఏదైతే కళ్యాణం చిన్న వేది అక్కడ జరిగేది కళ్యాణం దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 10 సంవత్సరాల క్రితం నుండి బయట ఏర్పాటు చేయడం అందరూ వీక్షించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి అందరి సహాయ సహకారాలు ఇక్కడ అమ్మవారి కళ్యాణానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు పాలక మండలి మొన్న వచ్చారు వీళ్ళు రాజమండ్రి గతంలో పాలక మండలి ఇక్కడ స్థానికులము అందరం కలిసి ఒకటే అందరికి అమ్మవారి దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించాలని ఒక థాట్ పైనే ఉంటుంది. ఇక్కడ ఓరంతల వాలంటరీగా వర్క్ చేస్తూ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తుడు చివరి భక్తుడు ఉన్నంత వరకు కూడా అధికారుల సహకారంతో అందరి సహకారం తీసుకొని చివరి భక్తులందరూ అవకాశం దర్శన భాగం కల్పించే బాధ్యత మా స్థానికులమైనటువంటి మేము మాజీ ట్రస్టీలు ప్రస్తుత ట్రస్టీలు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా అమ్మవారికి వచ్చే భక్తుని ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే జాతర అయితే ఎన్నో హోటళ్ళు సదుపాయాలు ఇవన్నీ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన ఏ జాతరకి వెళ్ళినా ముఖ్యంగా మా బల్కంపేట మా కళ్యాణికి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా అందులో మేము వాలంటరీగా ఒకరు 10 బ్యాగులు ఒకరు 20 బ్యాగులు ఇట్లా అన్నదానం చేసి ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కడ రూపాయి పెట్టకుండా అమ్మవారి కళ్యాణానంతరము భోజన కార్యక్రమాలు ఉంటే భోజనం చేసుకొని అమ్మవారి కళ్యాణం ముగుస్తుంది. అదే మరుసటి రోజు ఉదయం 10 గంటల పూజా కార్యక్రమం బలిహారణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 6 గంటల మధ్య అమ్మవారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్థానిక సంస్థలు అందరు పాల్గొని అమ్మవారి అధిగింపు బల్కంపేట ప్రముఖ విలేజ్ బల్కంపేట గ్రామం కూడా తిరుగుతూ చేసి సుమారు 11-12 గంటల మధ్యలో రథ ఊరేగింపు అమ్మవారి దగ్గరికి వచ్చుతుంది. అమ్మవారికి వచ్చి అమ్మవారి వేదిక పైన తీసుకొని చివరి హారతి దర్శన భాగం కల్పించి ఎల్లుండి బుధవారం రాత్రి 1:30-2 గంటల మధ్యలో ఈ 3 రోజుల అమ్మవారి కళ్యాణోత్సవ సతంగం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి ఎల్లప్పుడూ ఆశీస్సులు కల్పిస్తూ ఎవరు ఏ చేసినా కూడా అమ్మవారే ముఖ్యం మనకు కాబట్టి అందరు అమ్మవారి ఆశ ఈ కళ్యాణం వస్తే దిగ్విజయంగా జరుగుతుందని మేమందరం నమ్మకం. ఈ 10 సంవత్సరాల నుంచి సీనన్న తలసా సీనన్న చాలా డెవలప్ చేసిండు. సెట్లు కానీ ఇవి కానీ చాలా డెవలప్ చేసిండు. ఆయన దేవుడు ఎల్లమ్మతో బాగా చూడాలి, ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. తలసా సీనన్న చాలా డెవలప్ చేసింది. ఈ 10 సంవత్సరం ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోయింది. అంటే కొంచెం మెల్లమెల్ల ఎక్కినట్టుగా బాగా డెవలప్ చేసి చాలా బాగా చేసిండు. ఇంకా పబ్లిక్ కూడా వస్తున్నారు, లక్షల పబ్లిక్ వస్తున్నారు. ఈ మొత్తం ప్లాన్ ఇచ్చేదంతా సీనియర్ ప్లాన్ అశోక్ అన్న హనుమంతరావు వీళ్ళంతా ప్లాన్ ప్రకారం నడుస్తున్నది చేసారు. దేవుని మాత్రం అబద్ధం చెప్పదు, చాలా పబ్లిక్ వస్తుంది. 100% స్వచ్ఛమైన తల్లి ఎల్లమ్మ నీళ్ళలు ఉండే ఒకప్పుడు జమాన్లా మేము చెడ్డీలు వేసుకున్నాం కిందంతా ఏం లేకుండే. అట్లాంటి ఎల్లమ్మ తల్లి భక్తులు అందరికీ బాగా జరుగుతుంది. ఎవరికి ఏం ప్రాబ్లం, ఆరోగ్యాలు కానీ పిల్లలు కానీ జల్లలు కానీ ఇంటి సంసారం కానీ అన్ని ఎల్లమ్మ తల్లి బాగా చూస్తుంది. అందరు బల్కంపేట చాలా మంది తెల్లాలేస్తే అమ్మని మొక్కుతారు, అమ్మ దగ్గరకు వస్తారు. ఇది మాత్రం పక్క 100% చాలా ఎల్లమ్మ తల్లి స్వచ్ఛం తల్లి. సో చూసాం కదా, మనం ఇక్కడ ఉన్న పాలక మండలి అదేవిధంగా ఇక్కడ ఉన్న చైర్మన్తో మాట్లాడాము. ఆ భక్తులకి ఎటువంటి రద్దీ లేకుండా నీట్గా మంచిగా బార్గేట్లు ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అయితే ఘనంగా జరగబోతుంది. సో బయట విజువల్స్ కూడా అంటే ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది బార్గేట్స్ ఎవరు ఏంది, లేకపోతే సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది అనేది బయట విజువల్స్ కూడా తీసుకుందాము రండి. సో మనం చూసాం కదా, ఇప్పుడే లోపల మన ఈవో గారితో అదేవిధంగా పాలక మండలి సభ్యులతో అయితే మాట్లాడడం జరిగింది. సో బయట మనం చూసుకోవచ్చు విజువల్స్ ఒకసారి. సో మనం విజువల్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ బార్గేట్లు ఆ భక్తులకు ఎటువంటి ఆందోళన రాకుండా, ముఖ్యంగా చాలా జిల్లాల నుంచి తరలి వస్తున్నారు కాబట్టి సో ఆ భక్తులందరికీ ఎటువంటి రద్దీ లేకుండా బార్గేట్లు అయితే నియమించడం జరిగింది. సో పక్క చూసుకోవచ్చు, టెంట్ హౌస్ లాగేశారు. అక్కడ అన్నప్రసాదన కార్యక్రమం అయితే అక్కడ జరుగుతుంది. ఇందాక మనం లోపల పాలక మండలి సభ్యులతో అయితే మాట్లాడడం జరిగింది. కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా ఈరోజు అయితే జరుగుతుంది. సో మనం వెనకమల కూడా చూసుకోవచ్చు, రథోత్సవం అంటే రేపు కాక ఎల్లుండు రథోత్సవం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో మన వెనకమల చూసుకోవచ్చు, రథోత్సవం కూడా ఇప్పుడే దాని పనులు మొదలు పెడుతున్నారు. శుభ్రంగా క్లీన్ చేసి ఆ రంగులు అయితే వేయడం జరుగుతుంది. సో వచ్చరికి బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి రథోత్సవం అయితే ఎల్లుండి జరగబోతుంది. సో మరి ఇదే మరి బల్కంపేట అప్డేట్ అయితే. సో కెమెరామెన్ చంద్రతో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.